సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎమ్మెగనూరు పట్టణంలో ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఇప్పుడు డిఎస్పీ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వారితో కూడా సమీక్ష చేయడం జరిగింది. ఏదైతే లా అండ్ ఆర్డర్ విషయంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా కానీ ఎమ్మెగనూరు టౌన్ లో కానీ ముఖ్యంగా వ్యాపారస్తులు కానీ అదే రకంగా ప్రజలు కానీ సామాన్య ప్రజల జోలికి వచ్చి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరున్నా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రేపటి నుంచి ఎమ్మెగనూరు టౌన్ ప్రశాంతంగా ఉండాలా, ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పునరుద్ధరించే విధంగా ముందుకు పోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ రోజు వచ్చినప్పుడు చూస్తే మీరు అత్యంత ముఖ్యమైనది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విషయాల గురించి చెప్పినప్పుడు ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాం. ఈ రోజు ఒక శ్వేతపత్రం లాంటిది రిలీజ్ చేయదలుచుకున్నాను. నేను ఏదైతే ఎమ్మెగనూరు మున్సిపాలిటీలో ఎన్ని నిధులు ఉన్నాయి, గతంలో ఎన్ని నిధులు తెచ్చా, నేను ఆ రోజు తెచ్చిన నిధులు ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశారు, అదే రకంగా రాబోయే రోజుల్లో ఈ యూజీడీ మీద ఒక ప్రణాళిక, ఎందుకంటే ఒక నిర్ణయం కూడా చేయడం జరిగింది. యూజీడీ అనేది ఇక్కడ మనకు పనికి వస్తుందా రాదా అనుకోకుండా కూడా ఆ ప్రాజెక్టును తెచ్చి దాదాపు 15 నుంచి 18 సంవత్సరాలు వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడే ఇక్కడ కమిషనర్ గారు కూడా ఉన్నారు. నేను చెప్పినటువంటి వివరాలు మీరు చూస్తే నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజున ఆ రోజు అతి కష్టమైన 95% పూర్తి చేసి కేవలం 5% మాత్రమే మిగిల్చడం జరిగింది. మరి ఆ 5% కూడా 5 సంవత్సరాలు పూర్తి చేయలేక అనేక కారణాలతోటి ఈ రోజు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఒక పక్క రేట్లు కావచ్చు, ఒక పక్క కాంట్రాక్టర్ సమస్య కావచ్చు, ఇంకో పక్కన మళ్ళీ దాని వైబిలిటీ అంటే ఆ ప్రాజెక్ట్ రన్ చేస్తే సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే ఇన్నేళ్ల వీళ్ళు చేసినటువంటి పాపం ఏదైతే గతంలో ఈ ప్రాజెక్ట్ వల్ల ఎమ్మెగనూరుకు సరిపోనటువంటి ప్రాజెక్ట్ ని రాక్ ఏరియా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో యూజీడీ సక్సెస్ అవుతుందా లేదనే ఆలోచన లేకుండా ఆ ప్రాజెక్ట్ ప్రారంభించడం, అదేవిధంగా రాష్ట్రంలో రామ్కీ అనే గ్రూప్ టెండర్ పిలిచిన తర్వాత రాష్ట్రంలో ఈ యూజీడీ అన్నిటిని కూడా సమస్యాత్మకంగా తయారు చేయడం ఈ రోజు మన ఎమ్మెగనూరు కూడా ఒక శాపంగా తయారైంది. ఆ 5% కూడా నేను మళ్ళీ రివ్యూ చేసి దానికి సంబంధించినటువంటి ఎన్ని నిధులు కావాలా, ఏమి కావాలా, ఆ ప్రాజెక్ట్ ని పూర్తిగా ఆపరేషన్ లోకి తెచ్చి సక్సెస్ అయితే దాన్ని ముందుకు తీసుకుపోతాం. లేదంటే మాత్రం నేను కూడా ప్రజలకు చెప్పదలుచుకున్నా, అదే రకంగా మార్కెట్ కు 5 కోట్ల రూపాయలు నేను తెచ్చి మార్కెట్ మోడర్నైజేషన్ చేయాలని చెప్తే ఆ నిధులు ఏమైనా కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ రోజు మళ్ళీ కమిషనర్ గారు మేము ఆదేశించడం జరిగింది. ఇక్కడ కమిషనర్ గారు కూడా ఇప్పుడు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే మనకు ఒక ప్రపోజల్ మార్కెట్ కి ఆధునీకరణ గురించి సపరేట్ గా తయారు చేసి పెట్టడం జరిగింది. దాంట్లో కూడా ఇంకా ఏం చేయాలి, ఏం సంగతి అనే దాని మీద కూడా ఒక కార్యాచరణ చేసుకుంటూ ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని చెప్పి మార్కెట్ దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారం, ఇటు వెజిటబుల్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, మటన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, చికెన్ కావచ్చు, పౌల్ట్రీ కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్కరికి కూడా భారం పడకుండా, ఇబ్బంది కలగకుండా ప్రతి పేద వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు కూడా అందరికీ స్థలాలు ఇచ్చేటట్టుగా ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకోవడం జరుగుతుంది.